కస్టమ్స్ వైఫల్యంతోనే రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా జరుగుతోందన్నారు విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరామ్. విశాఖ డ్రగ్ కంటైనర్ వ్యవహారంతో సంధ్య ఆక్వా సహా అనుబంధ కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని ఎంపడాకు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. డ్రగ్ డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే ఏపీ ఎగుమతులపై విదేశాల్లో అనుమానిస్తున్నారని తెలిపారు. ఈ తక్షణమే వీసీటీపీఎల్ను వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు జానకీరామ్. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంలో భాగంగా ఇదంతా కూడా కస్టమ్స్ వైఫల్యంగా ఉంది. దీనిలో వీసీటీపీఎల్ కూడా పాత్ర ఉంది. ఎందుకంటే మా మత్స్యకారులు అందరూ భూములు ఇచ్చేవండి వీసీటీపీఎల్ కోసం అని చెప్పి. ఈ రోజు వరకు 766 కుటుంబాలకు ఇస్తాను భూములు ఇవ్వలేదు. భూములు ఇవ్వకుండా వీళ్ళకి భూములు మేము దారదత్తం చేస్తే దాంతో వీళ్ళు డ్రగ్ మాఫియా లాంటిని ప్రోత్సహిస్తూ ఉంటే మరి మత్స్య పరిశ్రమ కుదేలు అయిపోయి ఉంటే అటువంటి వాళ్ళకి ఎందుకు వీసీటీపీఎల్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నడిపించాలి? వీసీటీపీఎల్ని కేంద్ర ప్రభుత్వ సాధికార సంస్థగా ఉన్నటువంటి విశాఖ పోర్ట్ అథారిటీ మెయింటైన్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఈ స్కాండల్ బయటకు వచ్చేటంత వరకు కూడా ఈ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా కంప్లీట్గా స్కానింగ్ చేయాలి. ప్రతి కంటైనర్ మీద కూడా స్కానింగ్ చేయాలి. ఎందుకంటే కంటైనర్లని ర్యాండమ్గా చెక్ చేస్తుంటారు తప్ప పర్మనెంట్గా ఒకరు చేసిన తప్పుకి అందరూ అనుభవిస్తారు. అందరు ఎక్స్పోర్ట్స్ మీద ఈ పెను భారం పడింది. పైపెచ్చు రేపొద్దున మాకు దాంట్లోనే అసలు ఆక్వా పరిశ్రమ కుదేలైపోతే మాకు మరి మెరైన్ ఫిషరీస్ ఇంకా దారుణంగా ఉంది. సీజన్ వస్తే 500 రూపాయలు కొన్ని రొయ్యలు దాదాపుగా 220 రూపాయలు పడిపోయే పరిస్థితి ఉంది.